అటు కాంగ్రెస్ వర్గానికి ఇటు బీఆర్ఎస్ వర్గానికి పెద్ద ఎత్తున గొడవలు, దాదాపు 2 రోజుల పాటు ఈ గొడవలు కొనసాగి భారీ బందోబస్తు పెట్టి దాదాపు వందలాది మంది పోలీసులను పెట్టి అక్కడ ఎన్నికను జరిపించిన పరిస్థితి, అక్కడ లాటరీ ద్వారా ఎన్నుకున్న పరిస్థితి అభ్యర్థిని. ఫైనల్లీ అది కూడా కాంగ్రెస్ ఖాతాలో పడింది. సో రాజకీయాల్లో ఉండాలా వద్దా? తొర్రూరు ఎన్నిక రాజ్యాంగ విరుద్ధమట. తానాలో కంటతడి పెట్టిన ఎర్రవల్లి దయాకర్ అట. రాజకీయాల్లో ఉండాలా వద్దా? మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు కంటతడట. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవి కాంగ్రెస్కు దక్కడంతో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు కంటతడి పెట్టారు. ఈ ఎన్నిక నేపథ్యంలో శాంతి భద్రతలను చైర్మన్ వైస్ చైర్మన్ దృష్ట్యా ఎర్రవల్లి దయాకర్ని పోలీసులు అరెస్ట్ చేసి నరసింహులపేట ఠాణాకు తరలించారు. వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయిన అనంతరం విడుదల చేసే క్రమంలో పోలీస్ స్టేషన్ గేట్ లోపల నుంచి దయాకర్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు రాజకీయాలు చేస్తుందని, ఇలాంటి రాజకీయాల్లో ఉండాలా తప్పుకోవాలా అని వాపోయారు. బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ వచ్చినా చైర్మన్ పదవిని కాంగ్రెస్ హస్తగతం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రాత్రి బవళ్ళు కష్టపడిన బీఆర్ఎస్ కార్యకర్తలకు తాను ఏం సమాధానం చెప్పాలని భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ మధుసూదనాచారి అక్కడికి వెళ్లకుండా హనుమకొండలో ఆయన నివాసంలో సుబేదారి పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిరట. ఇది ఆల్రెడీ ఊహించింది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి, అధికార పార్టీకి ఎంతో కొంత అధికార బలం ఉంటుంది. సో దాన్ని ఉపయోగించే ఇప్పుడు ఏదైతే హంగు ఏర్పడిన చోట ఖచ్చితంగా కొనే ప్రయత్నం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ కూడా చాలా రేర్గా జరుగుతుంది ప్రతిపక్షాలకి ఛాన్స్ దొరకడం. చాలా రేరుగా హంగు ఏర్పడిన చోట ఖచ్చితంగా 100% కూడా అధికార పార్టీ చేజిక్కించుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వేరే కోణంలో పైసలు ఒక ఎత్తు అయితే, డబ్బులు ఇచ్చి కొనడం ఒక ఎత్తు అయితే, అధికారం విషయంలో నిధుల విషయంలో కూడా కొంత ప్రతిపక్ష పార్టీకి వెళ్తే మనకు వస్తాయో రావా అన్న ఆలోచనతో కూడా కొంతమంది అధికార పార్టీకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి కోణాలన్నీ కూడా ప్లస్ అవుతాయి అధికార పార్టీకి. ఇదే నేపథ్యంలో సో చాలామంది మనం గతంలో కూడా హంగు ఏర్పడిన మాటలో మన 2 రోజుల క్రితం కూడా మనం మాట్లాడుకున్నాం. హంగు వచ్చిన ప్రాంతాల్లో ఖచ్చితంగా కాంగ్రెసే చేజిక్కించుకునే